వెల్కమ్ టు అన్వ్యూస్. దసరా నవరాత్రులు సెకండ్ డే, గాయత్రి అమ్మవారు ఆరెంజ్ కలర్ సారీ, అపార్ట్మెంట్ లో పూజలు. సో ఇది అవి ఓకే. నా చీరలు కూడా వదిలేస్తే మర్చిపోయింది పిల్లో కలర్ సారీ. సో ఓకే, వదిలి పక్కన పెట్టేస్తే ఇంకేంటంటే ఈ రోజు నిన్న ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్ లో చాలా పెద్ద డిస్కషన్స్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటే ఏంటంటే ఆదిత్య ఓం గారిని ఇక్కడైతే నాకు మనకంటే అసలు మిస్టేక్ చేశారేమో అనిపించింది. అంతగా సపోర్ట్ చేసి ఆదిత్య ఓం గారిని చూస్ చేసుకోకుండా ఉండవలసింది. అక్కడ కూడా డెసిషన్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ కెమెరాస్ దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు. నేను తప్పు చేశానేమో, ఆయనకి పెద్ద ఆయనకి ఇలా చేశానేమో అలా చేశానేమో అని అనుకుంటున్నాడు. సో దీన్ని అక్కడి నుంచి యాక్చువల్ డిస్కషన్ స్టార్ట్ అయింది కదా. సీత గాని, మొత్తం విష్ణుప్రియ గాని, విష్ణు గాని వీళ్ళందరూ కూడా కలిపి కూర్చొని డిస్కషన్స్, పెద్ద డిస్కషన్స్. ఇలా ఏడ్చే కంటెంట్ ఇస్తున్నాడు, ఇది చేసి అది చేసి చాలా ఎక్కువ చేస్తున్నాడు. తిను అసలు టాప్ లోకి ఎలా వచ్చి మెయిన్ ఏంటంటే వీళ్ళు బుర్రపాడు. తిను టాప్ లోకి ఎలా ఉన్నాడు, నబిల్, నిఖిల్ తర్వాత మణికంఠ టాప్ అనేసరికి అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయి ఒక్కొక్కరికి. ఎస్పెషల్లీ సీత ఎందుకు అంత షాక్ లోకి వెళ్ళిపోయింది నాకు అర్థం కాలేదు. యష్మి షాక్ లోకి వెళ్ళిపోయింది అంటే ఓకే, సీత ఎందుకు అలా వెళ్ళిపోయింది అంటే ఈ వారం మణికంఠ వెళ్ళిపోతాడని అనుకుందా. సో ఏమో అయితే ఓవరాల్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నమాట. ఎందుకంటే అంత పెద్దగా అరుస్తున్నాడు, మళ్ళీ వచ్చి ఏడుస్తాడు, మళ్ళీ ఏం లేదంటాడు, ఏంటి ఇదంతా కావాలని ఇదంతా చేస్తున్నాడు అని అనుకుంటారు అనమాట. సీతకి నబిల్ కి మధ్య జరిగిన డిస్కషన్ లో కూడా సీత మణికంఠ గురించి అంటది. ఇది మాత్రం సో యాక్చువల్ నేను కూడా ఇదే అబ్జర్వ్ చేస్తాను. ఏంటంటే ఏదైనా అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ నెమ్మదిగా తీసుకుంటాడు, ఎవరి దగ్గర నేను ఇష్యూ వస్తే పెద్ద నోరు పెట్టి అరుస్తాడు అని చెప్పేసి. ఇక్కడ సపోర్ట్ తీస్తే నెమ్మదిగా తీసుకుంటాడా తీసుకోవడానికి పక్కన పెట్టిస్తే నాకేమనిపించిందంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ సీజన్ లో లాగా లాస్ట్ సీజన్ టైప్ లోని ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోకూడదు. సపోర్ట్ తీసుకుంటే అవతల వాళ్ళకి కూడా ఎక్కువ వెయిటేజ్ వస్తుంది అన్నది ఒకటి దృష్టిలో పెట్టుకున్నాడు మనకంట. ఇంకొకటి ఏంటంటే తనకంటూ ఎక్కడైనా చిన్న అన్యాయం జరిగింది అనుకున్నా, లేదంటే తను ఎక్కడైనా అరవడానికి చిన్న 1% 0.001% వచ్చిన స్కోప్ వచ్చినా సరే దాన్ని వదలకూడదు అని 2 రూల్స్ పెట్టుకొని మాత్రం హౌస్ లోకి వచ్చాడు. అది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే తనకి అలాంటి వచ్చిన అవకాశాన్ని ఎక్కడ వదులుకోలేదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే డే 1 నుంచి కూడా. ఇంకా మణికంఠ క్యారెక్టర్ అంటారా. సో ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ అని అందరం ఏమనుకుంటున్నాం, అయితే బాగా వామో ఏం ఆడుతున్నాడు రా బాబాయ్ అనుకుంటున్నాం, లేదంటే పాపం అమ్మాయి ఇక్కడ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇలా అయిపోయాడు అనుకుంటున్నాం. కానీ మామూలుగా ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే మణికంఠది ఓవరాల్ గానే కన్ఫ్యూజన్ క్యారెక్టర్. బయట కూడా మీరు తనది చూడండి, నాగార్జున గారి దగ్గర మనకి ఎంట్రీ వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ చనిపోయారు, వాళ్ళ నాన్నగారిని వదిలేస్తారు, స్టెప్ అవుతారని తెలిసిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాను, నా లైఫ్ ని బతికిన తర్వాత వాళ్ళ వైఫ్ గురించి ఏదో చెప్పాడు, విడిపోయి ఉంటాడు కలిసి ఉన్నాడు ఏదో చెప్పాడు. దాని తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. అందులో మా అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం, మా అన్నయ్య అభిప్రాయం, మా నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని అలా చూడలేదు, కానీ మా అన్నయ్య మా నాన్నగారు మా అందరిని బాగా చూసుకున్నారు, మా అన్నయ్య ఏదో చెప్ప ఇంకోటి ఏదో కన్వే చేశారు అన్నట్టుగా నేను చెప్పింది. అది ఇప్పటికీ అదొకటైతే ఇప్పటికీ కూడా హౌస్ మేట్స్ కానీ మనకు కానీ ఎవరికి అర్థం కాలేని విషయం ఏంటంటే మణికంఠ పర్సనల్ లైఫ్ బాగుందా బాగాలేదా, వాళ్ళు విడిపోయారా కలిసి ఉన్నారా, కలిసి ఉంటే ఎందుకు అంత బాధపడుతున్నాడు, విడిపోతే ఎందుకు అంతలా కలవరిస్తున్నాడు. ఇదే అంటే ఓవరాల్ అంటే తను ఒక కన్ఫ్యూజన్ మాస్టర్, కంప్లీట్ కన్ఫ్యూజన్. సో ఇది అయితే ఈ అంతకు మించి ఇంకేం లేదు మణికంఠలో. కన్ఫ్యూజ్ అవుతాడు, ఆ కన్ఫ్యూజన్ తర్వాత కొంచెం తొందరపడతానంలో పెద్దగా ఒక మాటలు అనేస్తాడు, తర్వాత సరి చేసుకొని వచ్చి మళ్ళీ హౌస్ మేట్స్కి వచ్చి సారీ చెప్తుంది అనమాట. ఫస్ట్ తను అనుకున్న రూల్ ప్రకారం అక్కడ చిన్న స్కోప్ ఉన్నా సరే పెద్దగా అరవాలి, పెద్ద విషయం చెయ్యాలి, నేను సింగిల్ గా ఉన్నానని చూపించాలి అనుకుంటున్నాడు. సింగిల్ గా ఉండాలి చూపించాలి ఒకసారి అనుకోవట్లేదు, కానీ విషయం అనేది పెద్దగా చూసి కెమెరాస్ ముందు చూపించాలి, అప్పుడే మన వాయిస్ వినిపిస్తుంది అని మాత్రం డిసైడ్ అయ్యి వచ్చాడు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న బాండింగ్ వల్ల, లేకపోతే మనుషుల్లో కలవాలని అనుకుంటున్నాడు, లేకపోతే ఎమోషనల్ బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది లోపల. సో దానివల్ల మళ్ళీ వెనక్కి వచ్చి ఏడ్చి మళ్ళీ ఫీల్ అయ్యి తట్టుకోలేకపోతున్నాడు. సో మళ్ళీ తను బ్యాలెన్స్ చేసుకొని ట్రై చేస్తున్నాడు. ఇదే జరుగుతుంది, ఇంతకు మించి మణికంఠలో ఏమీ లేదు. కానీ దీన్ని హౌస్ మేట్స్ ఎక్కువగా ఊహించేసుకొని మణికంఠని ఎక్కువగా టార్గెట్ చేసేసి వాడి మీద నామినేషన్స్ వేసి ఏంటంటే చేసేయడం వల్ల రకరకాలుగా అవుతుంది. ఇది ఒకటి పక్కన పెడితే బిగ్ బాస్ మణికంఠని ఏమైనా హైప్ చేస్తున్నాడా, బాగా ఎత్తుతున్నాడా అంటే నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. సోనియా గారు చెప్తున్నారు కావాలని బిగ్ బాస్ నువ్వు హీరోయిన్ చేయాలంటే విలన్ చేస్తావు, హీరోయిన్ చేయాలంటే హీరోయిన్ చేస్తావు, నా కంటెంట్ చాలా వరకు ముందు వెనక కట్ చేసి కొన్ని సీన్స్ మాత్రం జూమ్ చేసి మరీ చూపించి పెద్ద చేశారు అని చెప్పి. ఓవరాల్ గా మనం బిగ్ బాస్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తుంటే బిగ్ బాస్ ఎవరి దగ్గర నుంచి అయితే కంటెంట్ వస్తుందో వాళ్ళ మీద అయితే ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ తనకు చూపించడానికి, అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి చూస్తారు. సోనియా విషయంలో కూడా అంతే. డే 1 వచ్చి ఫస్ట్ వీక్ కుక్కర్ గురించి, కుక్కర్ విషయం ఎంత చిన్న విషయం, చాలా చిన్న మ్యాటర్, కానీ దాన్ని పెద్ద విషయం చేసి ఆఖరికి బేబక్క బయటకు కూడా వెళ్ళిపోయారు ఆ చిన్న విషయానికి. అంటే సోనియా ఎలా కనిపించింది,
లేని విషయంలో కూడా విషయాన్ని చూస్తుంది, దాన్ని పెద్ద చేయగలదు, దీనికి వాయిస్ చాలా పెద్దది ఉంది. సో ఆ తర్వాత విష్ణుప్రియ గురించి కూడా అడల్టరీ కంటెంట్ అక్కడ కూడా చిన్న విషయం నార్మల్ గా ఇంకా చాలా పెద్ద సీన్ చేసేసి ఏదో చేసి నెగిటివ్ చూపించేసింది. సో ఈ అమ్మాయి నెగిటివ్ కంటెంట్ ఇవ్వగలదు అని చెప్పి ఆ యాంగిల్లోనే ఆ అమ్మాయిని చూపించడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి చేసే సిచ్యువేషన్స్ కూడా కొన్ని అలాగే వచ్చాయి. సో ఆ విధంగా అమ్మాయి అందుకే అమ్మాయిని ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ చూపించలేడు కదా, అలా చూపిస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకని ఎక్కువ ఏం కనిపిస్తుందో దాన్ని చూపించడానికి ట్రై చేస్తాడు. శోభన గారి విషయంలో అది అయింది. మరి మణికంఠ విషయంలో ఏమైంది? మరి మిగతా హౌస్ మేట్స్ విషయంలో కూడా ఏమైనా చూపించవచ్చు కదంటే ఓవరాల్ హౌస్ మేట్స్ అందరిని అబ్జర్వ్ చేస్తే ఎవరు కాంప్లికేషన్ పర్సన్స్ ఎవరు లేరు, ఒక్క మణికంఠ తప్ప. మణికంఠ కన్ఫ్యూజ్ అవుతాడు, మణికంఠ అరుస్తాడు, మణికంఠ ఏడుస్తాడు, మణికంఠ ఏంటంటో చెప్తాడు, మళ్ళీ హౌస్ మేట్స్ దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. సో ఇంత కాంప్లికేటెడ్ పర్సన్ దగ్గర నుంచి ఏదైనా కంటెంట్ వస్తుంది, ఇస్తున్నాడు కూడా. లేని విషయం చేస్తాడు, అరుస్తాడు, ఏడుస్తాడు, రకరకాలుగా చేస్తాడు. సో దానివల్ల ఏంటంటే మణికంఠ నుంచి కంటెంట్ వస్తుంది కాబట్టి ఆ మణికంఠ మీద ఫోకస్ చేస్తున్నాడు అంతే. ఇంకా అంతకు మించి మణికంఠ హీరో చేద్దామనా, విలన్ చేద్దామని, పెంచుదామని, వైఫ్ అండ్ హస్బెండ్ కలిపేద్దామని ఈ సోది సినిమా అంతా కాదు. సో ఇది అంటే హౌస్ మేట్స్ కూడా ఆదిత్యమ్మ గారు ఒక మాట చెప్పారు, మీరు అందరు కలిపి మణికంఠని హీరో చేస్తున్నారు, ఎందుకని నామినేషన్స్ చేస్తున్నారు అని చెప్పి. ఒక్కసారి వైజ్ గా ఆలోచిస్తే అందరు బుర్రలో ఉంది. నిఖిల్ అదే అనుకుంటున్నాడు, సీత అదే అనుకుంటుంది, యష్మి అనుకోవట్లేదు కానీ ఏదో అనుకుంటుంది. సో అంతమందిలో ఉంది. సో ఒక్కసారి అందరు ఆలోచించి వీటికి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నాము, తగ్గించాలి అనుకొని నామినేషన్స్ పడినప్పుడు ఒకరు ఇద్దరు ఇవ్వడము, లేదు అంటే అసలు పూర్తిగా మానేది సంథింగ్ ఏదో చేసి ముందు కామప్ చేయిస్తే అప్పుడు మణికంఠ మీద కెమెరా ఫోకస్ కానీ అన్ని తగ్గుతుంది. అంటే నామినేషన్ చేయకుండా ఎలా ఎలిమినేట్ అవుతాడు అని ఉంటది కదా. అయితే నామినేషన్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే టార్గెట్ చేస్తున్నారు, అందరూ ఒకరి మీద పడిపోతున్నారు, అది చేయకూడదు, అది నేను అంటుంది. సో అప్పుడు మణికంఠ కూడా ఆలోచించి మొదలు పెడతాడు. సో అప్పుడు బిగ్ బాస్ యాంగిల్ కూడా మారుతుంది. బిగ్ బాస్ మణికంఠ ఒక్కడే మణికంఠ ఏమైనా బిగ్ బాస్ డబ్బులు ఇస్తాడు ఎవరు కదా, సోనియాకి ఏమైనా బిగ్ బాస్ ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాడు అది కూడా కాదు కదా. ఎవరు కంటెంట్ ఇస్తారు? బిగ్ బాస్ ఓవరాల్ గా షో హిట్ అవ్వాలి. షో హిట్ అవ్వడానికి కింద పడి మీద పడి ఆ కెమెరా పైన చూపిస్తాడు, కింద చూపిస్తాడు, ఏదో చేసి చూపిస్తాడు. సో అది మణికంఠ నుంచి కొంచెం కనిపిస్తుంది అంతే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత మళ్ళీ ఏదైనా చేంజ్ అయితే అవుతుంది. సో ఇది ఓవరాల్ గా అయితే మణికంఠ అంత కాంప్లికేటెడ్ కాదు. కన్ఫ్యూజన్ పర్సన్ ఎవరు తను కన్ఫ్యూజ్ అయ్యి పక్కన కన్ఫ్యూజ్ చేసి బయట ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేసి ఏదో కంటెంట్ క్రియేట్ చేసి ఏదో కంటెంట్ ఇస్తున్నారు మొత్తానికి. దాన్ని యూజ్ చేసుకోవడానికి బిగ్ బాస్ ట్రై చేస్తున్నారు, దానికి తగ్గట్టు సిచ్యువేషన్స్ ఇస్తున్నారు. మరి ఈ రోజు మనకి అదే మణికంఠకి జ్యోతిష్యం గురించి మనకి ప్రోమోలో చూసాం కదా, జ్యోతిష్యం ఎంత బాగా చెప్పాడు, చెత్త కొట్టేశాడు. ఎంటర్టైన్మెంట్ సూపర్ చేస్తాడు. సో ఏదైనా టాస్క్లు ఇవ్వడానికి బాగా చేస్తాడు, అన్ని బాగానే చేస్తాడు. కన్ఫ్యూజన్ ఎక్స్ట్రా కంటెంట్ అలాంటి మణికంఠని ఎందుకు పంపించరు కదా, ఉంచడానికి ట్రై చేస్తారు. ఆబ్వియస్లీ మణికంఠ గురించి ఫ్యాన్స్ కూడా ఎక్కువ అవుతున్నారు రాను. సో ఇదండి ఓవరాల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. సో తను కన్ఫ్యూజ్ అవుతూ ఎదురు వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ గేమ్ అయితే ఫుల్ ఆడుకుంటూ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ముందుకి. సో రాను ఏమవుతుందో చూడాలి, ఇది ఎంతకాలం అవుతుందో చూడాలి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఎక్కువ మంది వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఇది అంతగా సెట్ అవ్వకపోవచ్చు, చూడాలి మరి. సో ఇది ఇప్పటివరకు అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠ అయితే కంప్లీట్ గా కన్ఫ్యూజన్ పర్సన్ అంతే. ఇంకా అంతకు మించి తను పెద్ద పెద్ద ప్లాన్లు వేసి మాస్టర్ ప్లాన్లు గ్రాఫ్లు వేసుకుని రాలేదు. సో ఇది మీకేమనిపించింది, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేటంటే మర్చిపోకండి ప్లీజ్. టేక్ కేర్, బై.